ప్రొడ్యూసర్ నాగవంశి గారు చెప్పినట్టు 'అలవైకుంఠపురం' ఫర్ తమిళ్ ఇండస్ట్రీ అయితదా కాదా? విశ్వనాథన్ ఆన్సన్ మూవీ అండ్ సూర్య గారికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడే ఛాన్స్ ఉందా లేదా? సూర్య గారిది అండ్ మమతా బేజ్ గారి పేరు సెట్ అవుతుందా సెట్ కాదా మూవీలో? అండ్ మనకు నచ్చుతుందా నచ్చదా? ఇవన్నీ చూసేద్దాం పదండి ఈ మూవీ రివ్యూలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా. ఇక విశ్వనాథన్ ఆన్సన్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైబ్స్ అయితే ఫుల్ ఇచ్చినాయి అండ్ క్లాసిక్ వైబ్ కూడా ఉంది మూవీ అయితే. మూవీలో పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ అయితే క్లీన్గా కనబడ్డాయి. మూవీ లొకేషన్స్ అండ్ మూవీ ఎక్కడైతే ఇల్లు చుట్టూ తిరుగుతుంటుందో ఆ ఇల్లు కూడా చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా మంచిగా కనబడ్డాయి. సో ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఏమేమి ఉంటుందంటే హీరో ఎంట్రీ ఎలా ఉంటుందంటే ఫస్ట్లీ ఆయన ఒలింపిక్స్కి వెళ్తారు కదా. సో ట్రైలర్లో చూపించినట్టే ఒలింపిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ అయితే. ఆయన గోల్డ్ మెడల్ కొట్టినాక ఇండియాకి వచ్చినాక ఏమవుతుంది అండ్ దాని తర్వాత మమతా బేజ్ గారు ఈయన లైఫ్లోకి ఎలా వస్తారు అండ్ ఎందుకు వస్తారు, అసలు ఆమె మోటివ్ ఏంటిది అండ్ ఆమె వచ్చిన పని అవుతుందా కాదన్నది మెయిన్. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి మెయిన్లీ ఏంటిదంటే మనకు ట్రైలర్లో చూపించారు కదా. సో మమతా బేజ్ గారు అయితే బోన్ మేర కోసం అయితే ఇండియా వస్తారు. లైక్ సూర్య కొడుకు బోన్ మేర అవసరం ఉంటుంది కదా. సో ఆ బోన్ మేర ఇవ్వడానికి ఇండియాకి వస్తారు. సో ఆ బోన్ మేర ఇస్తారా ఇయ్యరా అండ్ దాని తర్వాత ఏమవుతుంది, మమతా బేజ్ గారు ఈయన లైఫ్లోనే ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా, దాని తర్వాత ఏమవుతుంది, రాధిక గారికి మాకు పడుతుందా పడదా, దాని తర్వాత కామెడీ అవన్నీ ఎలా ఉంటుంది అనేది మెయిన్. సో రాధిక గారికి అండ్ మమతా బేజ్ గారు ఏవైతే సీన్స్ ఉన్నాయో అవైతే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ మమతా బేజ్ గారు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆమె వచ్చినప్పటి నుంచే మూవీ హైలైట్ అనిపిస్తుంది మనకి. అండ్ ఆమె ఉన్న ప్రతి సీన్ చాలా హైలైట్ అయింది. ఫస్ట్ ఆఫ్ అయితే మెయిన్లీ రాధిక ఇంకా మమతా బేజ్ గారు కామెడీ టైమింగ్స్ వరకు క్రేజీ అండ్ వాళ్ళిద్దరు ఎక్కడైతే కలుస్తారో అక్కడంతా కామెడీ మంచిగా వండింది. వాళ్ళ సీన్స్ ఇద్దరు టుగెదర్ సీన్స్ అయితే చాలా మంచిగా సెట్ అయ్యాయి. మమతా బేజ్ గారు ఆ బాబుతో కనెక్ట్ ఎలా అవుతారు అండ్ ఆ బాబుకి ఇంకా మమతా బేజ్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి అండ్ మమతా బేజ్ గారు ఆ బాబును వదలగలుగుతారా వదలలేరా అనేది మెయిన్ ఈ మూవీలో. అండ్ దాని తర్వాత ఏమవుతుంది అనేది మెయిన్ కాన్సిక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో తెలుస్తాయి మనకైతే. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత ఇంటర్వెల్ సీన్ కూడా చాలా క్రేజ్ అనిపించింది. ఎందుకంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ బ్యాంక్ మనకి హిట్ కావడం వల్ల మెయిన్ పాయింట్ ఏమైందంటే క్యూరియాసిటీ పెరిగింది చాలా వరకు సెకండ్ హాఫ్ చూడాలని నాకైతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంచిగా ఉండే అండ్ కల్ట్ క్లాసిక్ మూవీ లెక్క అనిపించింది అండ్ పక్క ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లెక్క వైబ్స్ ఇచ్చింది ఫుల్. నేను ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్లో ఒకటే పాయింట్ మీద మూవీ వెళ్తే ఫ్లాప్ అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్లో చాలా వరకు మూవీస్ సీన్స్ అన్నీ మంచిగా అనిపించినాయి అండ్ స్టోరీ వాస్ టూ గుడ్. అసలు స్టోరీ రైటింగ్ ప్రతి సీన్కి మంచి లింక్ పెట్టారు అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఎక్కడ రావు. అందరూ గుర్తున్నట్టయితే ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. లైక్ మన ఇద్దరు ఏజ్ గ్యాప్ వల్ల నేను లవ్ చేయలేను అని ఒక డైలాగ్ ఉంటుంది. సో మమతా బేజ్ గారిది ఇంకా సూర్య గారి మధ్యలో ఉన్న క్లాషెస్ ఎలా క్లియర్ అవుతాయి అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ని ఎలా ఈ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తారు, అవన్నీ సెట్ అవుతాయి సెట్ కావు అన్నది కూడా మెయిన్ ఉండే. కానీ అవన్నీ చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు వెంకటేశ్వర గారు అయితే. మూవీలో ఉన్న డైలాగ్స్ అయితే ఎక్కడ కూడా మనకి లైక్ ఎంగేజింగ్ లేకుండా అండ్ సీన్కి సంబంధం లేకుండా అయితే రాయలేదు. చాలా ప్రాపర్గా రాశారు అండ్ చాలా మంచిగా పండాయి కూడా అవి. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. మూవీలో సెకండ్ హాఫ్ కీ అంటే నేనైతే దాంట్లో మెయిన్లీ ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత మూవీ అయితే చాలా వరకు టర్న్అవుట్ అయిపోతుంది. టర్న్అవుట్ అయిన కొంచెం క్రేజ్ అనిపిస్తుంది సూర్య గారి యాక్టింగ్ అండ్ మమతా బేజ్ గారి యాక్టింగ్. సెకండ్ హాఫ్లో సూర్య ఇంకా మమతా బేజ్ గారితో పాటు ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉండే అదే రవీనా టండన్ గారు. ఆమె క్రేజ్ యాక్టింగ్ చేశారు అండ్ ఆమె క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ కిందకి వచ్చేస్తే సూర్య గారు అయితే క్రేజ్ చేశారు యాక్టింగ్ యాజ్ ఎ హీరో అండ్ యాజ్ ఎ యాక్టర్. చూసాకైతే సూర్య గారి మూవీకి సెట్ అవుతారు అనిపించింది అండ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా పడ్డాయి సూర్య గారికి అయితే. ఇక మమతా బేజ్ గారి గురించి వచ్చేసి మమతా బేజ్ గారు ఉన్న ప్రతి సీన్ వండింది బ్రో. ఆమె క్యారెక్టర్ లేకపోతే మూవీ అయితే ఇంత హిట్ కాదని నేనైతే అనుకుంటున్నా. ఈజీ యాక్టింగ్ చేశారు మమతా బేజ్ గారు అయితే. అంటే చాలా మంచిగా సెట్ అయ్యారు ఆమె చైల్డిష్ క్యారెక్టరైజేషన్ కూడా. అండ్ రాధిక గారి గురించి వచ్చేసి రాధిక గారి క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. హీరోకి మదర్ క్యారెక్టర్ చేసింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండే అది అండ్ చాలా మంచి యాక్టింగ్ కూడా చేశారు ఏమైతే. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారి గురించి వచ్చేసి జీవి ప్రకాష్ గారు అయితే రాసిన 2 సాంగ్స్లలో ఒక సాంగ్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకో సాంగ్ అయితే అంత ఎక్కలేదు అనిపించింది నాకైతే. జస్ట్ తమిళ్ లిరిక్స్ని తెలుగులోకి డైవర్ట్ చేసినట్టు అనిపించింది. సో అందుకని అంత క్రేజ్ అనిపించలేదు నాకు. కానీ ఓవరాల్గా చూస్తే మూవీలో నచ్చిన బీజిఎమ్స్ మిగతా అన్ని సెట్ అయినాయి. వెంకటేశ్వర గారు అయితే చాలా మంచిగా చేశారు బ్రో. డైరెక్షన్ క్రేజ్ డైరెక్షన్ అంతా పక్కా మూవీ హిట్టే. వంశీ గారు అయితే మనకు ముందే హింట్ ఇచ్చేశారు. లైక్ అలవైకుంఠపురం ఎలా అయితే తెలుగు ఇండస్ట్రీకి ఉందో అలా విశ్వనాథన్ ఆన్సన్ మూవీ అలవైకుంఠపురం ఫర్ తమిళ్ ఇండస్ట్రీ అని. మూవీ అయితే అలానే ఉంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారని పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. మంచి కామెడీ కూడా ఉంది మూవీలో. చాలా నచ్చుతుంది మీ అందరికీ. మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.